గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు ఒకసారి మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇటువంటి మార్కెట్ ఉన్నప్పుడు మనం మార్కెట్ను అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల ఇటువంటి మార్కెట్ వల్ల పీఈలు కానీ సిఈలు కానీ ఏమీ పెరగకుండా మనం తీసుకున్న పీఈసీలు కూడా దాని ప్రీమియమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. పెరగడం అనేది జరగదు. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ ప్రివ్యూ క్లోజు 24,319 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,184లో ఓపెన్ అయింది. ఓకేనా? ఈ విధంగా ఉన్నప్పుడు మా యాడ్ చేసుకున్న పీఈసీలు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 24,400 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత 23,800 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత ఈ రెండు పీసీలు ఒకసారి గమనించిన తర్వాత మన మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 23,800 సిఈ ఒకసారి గమనిద్దాం. ఈ 23,800 సిఈ అనేది ఇక్కడ నిన్నటి బుధవారం క్లోజింగ్ ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దీని మీద క్యాండిల్ అనేది ఏర్పడినప్పుడు ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది సిఈకి బలం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 915 క్యాండిల్ అనేది ఏర్పడిన తర్వాత ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఈ మెయిన్గా మనం యాడ్ చేసుకున్న 300 పాయింట్స్ మీదనే ఇది ఈ విధంగా కిందికి వచ్చినట్లయితే ప్రజెంట్ ఉన్న సిఈల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే దీని సపోర్ట్ అనేది బ్రేక్ చేసిందో తర్వాత మళ్ళీ విక్కుగా మార్చి ఇక్కడ మార్కెట్ అనేది యాడ్ అనేది మనకు జరిగింది. కాకపోతే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బుధవారం ఇది కూడా ఒకరోజు క్లోజింగ్, ఇది 7వ తారీఖు, ఇది 6వ తారీఖున క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. కాకపోతే మార్కెట్ అనేది తర్వాత హైలో ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ 915 క్యాండిల్ అనేది గ్రీన్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా అదే జరగాలి. కాకపోతే ఏమైంది, ఇక్కడ 915 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడి ఇది కిందికి వచ్చింది. ఈ విధంగా కిందికి రావడం వల్ల దాని సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వడం వల్ల ఇది మనకు లాస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పీఈని కూడా ఒకసారి మీరు చూడండి. పీఈ ఇది బుధవారం క్లోజింగ్, ఇది 50-50 క్యాండిల్. ఇటువంటి క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు దీని గ్యాప్ డౌన్లో ఏర్పడి ఈ విధంగా ఇది 915కి దీనికి సంబంధించిన సపోర్ట్ అనేది ఎక్కడ ఉందో అక్కడ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా ఏర్పడద్దు. రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు ఇది మళ్ళీ 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. తర్వాత 945 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్లో ఏర్పడిన బాధ లేదు మనకు. ఎంత కిందికి వస్తే మళ్ళీ అంతా రిబౌండ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇది ఇది పైకి కిందికి రావడం వల్ల దీంట్లో కూడా ప్రీమియమ్స్ అనేటివి మొత్తం కరిగిపోయి మనకు లాస్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. మొదటగా సి ఒకసారి గమనిద్దాం. సి చూడండి, మనకు 24,150 సి అనేది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్. ఇది తర్వాత ఈరోజు మార్కెట్ అనేది దీని హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇది ఈ విధంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినట్లయితే ప్రాబ్లం లేదని చెప్పి ఇంతకుముందు చెప్పాను. కాకపోతే ఇది క్లోజ్ చేసినా కూడా ఇది కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ 915 క్యాండిల్ దీని పక్కనే 945 క్యాండిల్ 1015 క్యాండిల్ అనేది దీని పక్కనే క్యాండిల్ అనేటి ఈ క్యాండిల్ బ్రేక్ చేయకుండా ఏర్పడినట్టయితే ఇట్లా పైకి కిందికి ఏర్పడినట్టయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఇక్కడ ఏమైంది, దీని కింద క్యాండిల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఆ క్యాండిల్ అనేది కిందికి ఏర్పడి మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఇది మెయిన్గా ఇది 950 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారి ఇది కిందికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది 0 అవ్వడం జరిగింది. ఆ తర్వాత 24,100 సిఈ కూడా ఒకసారి చూద్దాం. 24,100 సిఈ కూడా ఇక్కడ బుధవారం క్లోజింగ్ మనకు మెయిన్ 300 పాయింట్స్ మీదనే మనకు అది కిందికి వచ్చింది 915 సిఈ. ఇక్కడ ఇది పెద్ద ప్రాబ్లం అదేం లేదు. ఇది ఇంకా సింపుల్గా కిందికి వచ్చింది. కానీ అక్కడ పైన అక్కడక్కడనే ఆడింది కాదు. ఇక్కడ చూసినట్లయితే క్యాండిల్స్ అనేటివి ఏర్పడడం వల్ల ఇది 100
రూపాయల నుండి ఇది రూ. 43 దాకా రావడం జరిగింది. అంటే దీంట్లో కూడా ఇటువంటి మూమెంట్ చిన్న చిన్న మూమెంట్లు రూ. 10-20 మూమెంట్లు ఉన్నా కూడా మనకు పెద్ద లాభం వచ్చే అవకాశాలు అయితే ఏమీ ఉండవు. ఓకేనా. ఎక్స్పైరీ రోజు ఈ విధంగా ఉంటే మనకు రిస్క్ ఉంటుంది చాలా. అదేవిధంగా ఒకసారి పీఈని కూడా చూద్దాం. ఇక్కడ 24,150 పీఈ చూడండి. ఇక్కడ 150 పీఈ అనేది చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇది నిన్న బుధవారం క్లోజింగ్, ఇది 915 క్యాండిల్. ఈ విధంగా డైరెక్ట్ పెద్ద క్యాండిల్ ఏర్పడి ఇక్కడ 945 క్యాండిల్ నుంచి కానీ 1015 క్యాండిల్ నుంచి కానీ సపోర్ట్ తీసుకున్నట్లయితే పైకి వెళ్ళే అవకాశాలు ఉండేవి. కానీ ఇక్కడ మనకు ఏం జరిగింది, ఇక్కడ 1015 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా. 1015 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్. ఎప్పుడైతే 1015 క్యాండిల్ రెడ్ కింద ఏర్పడిందో ఆ తర్వాత మార్కెట్ అంతా ఇక్కడికి కిందికి రావడం జరిగింది. ఈ తర్వాత ఇంతలో రూ. 6 క్లోజ్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వెళ్ళి రూ. 82 నుండి. అంటే దీంట్లో కూడా ఎటువంటి మూమెంటం లేదు. తర్వాత 200 పీఈ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ మార్కెట్ అనేది బుధవారం క్లోజింగ్ రెడ్ క్యాండిల్ ఉంది. తర్వాత మార్కెట్ చిన్నగా గ్యాప్ అప్లు ఏర్పడడం వల్ల ఇది కూడా ఏమైంది, అక్కడ 200 అనేది కిందికి వచ్చినా కూడా ఇది పీఈ కూడా మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది కూడా మనకు లాస్ అనేది చేయడం జరిగింది. తర్వాత దీని కింద ఉన్న ఇక్కడ నిన్నటి బుధవారం సపోర్ట్ నుంచి వెళ్ళి పైకి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ 950 నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకోదు. ఎందుకనంటే ఇక్కడ మనకు యాడ్ చేస్తున్న 300 పాయింట్స్ ఏదైతే ఉందో అది ఎక్కడ సపోర్ట్ తీసుకుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం యాడ్ చేసుకున్న 300 పాయింట్స్ మీద 24,400 పీ అనేది ఇక్కడ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంది. ఓకే. ఆ తర్వాత చూడండి మళ్ళా 24,350 పీ. ఇక్కడ 350 పీ అనేది ఓకే, ఇక్కడ 350 పీ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత 300 పీఈ ఇక్కడ 350 తీసుకుంది. చూసిందా, ఇక్కడ కూడా మన 300 ఇక్కడ తీసుకోదు. అదేం చేసింది, ఇక్కడ దీని కింద తీసుకుంది 915 కింద. ఓకేనా. ఆ తర్వాత 250 ఇక్కడ తీసుకుంటుంది, 200 ఇక్కడ తీసుకుంటుంది. అదే మనకు 200 పీఈ కూడా ఇక్కడనే తీసుకుంది. 200 పీఈ ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంది, చిన్న సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళింది. ఎప్పుడైనా సరే మనకు సిఈలో ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ అనేది కింద ఏర్పడినప్పుడు గ్యాప్ అప్ ఏర్పడినప్పుడు ఈ విధంగా మూమెంట్ ఉండాలి. ఎప్పుడైతే గ్యాప్ అప్లు ఏర్పడినప్పుడు ఇక్కడ నుండి ఇది పైకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు బలం ఉంటుంది. కానీ సిలో ఏమైంది, ఇక్కడ పైనుంచి ఏర్పడింది, తర్వాత ఇది క్లోజ్ చేయడం వల్ల ఈ విధంగా కిందికి వచ్చింది. ఆ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు ఈ విధంగా మార్కెట్ అనేది మళ్ళీ 915 క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే అది మార్కెట్కి బలం ఉంటుంది. తర్వాత దీని హైకి తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి ఈ విధంగా ఇది కూడా ఎక్స్పైరీ రోజు జరిగిన విషయం. ఇది అర్థమవుతుందా? ఆ విధంగా ఉండాలి తప్ప దీన్ని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్లో ఎటువంటి మూమెంటం అనేది ఏమి ఉండదు. మనకు ఎటువంటి మూమెంటం మనకు జూలై 13th రోజు జరిగింది. అదొకసారి వీడియో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది 23,000, ఇది జూలై 13th రోజు. ఇది ప్రివ్యూ క్లోజ్ అనేది 23,322లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,480లో జరిగింది. ఓకేనా. హై చూడండి 480లో జరిగింది, హై మాత్రం మనకు 23,481లో జరిగింది. అంటే ₹1 పెరిగింది. తర్వాత అక్కడ నుంచి లో ఎక్కడికి వచ్చింది, ఇది 23,000
353 దాకా వచ్చింది. అంటే ఇంచుమించు ఇది ఒక 130 పాయింట్ల దాకా కిందికి వచ్చింది. ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బుధవారం క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ ఉంది. తర్వాత ఓపెనింగ్ చాలా హైలో ఓపెనింగ్ వల్ల పైకి వెళ్ళి కిందికి రావడం వల్ల మళ్ళీ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా. ఇంత పెద్ద క్యాండిల్ అనేది పైన ఏర్పడడం వల్ల దానికి సంబంధించిన సీలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది లాస్ట్, ఇది కూడా ఎక్స్పైరీ రోజు. సి అనేది బుధవారం క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది, చిన్న గ్రీన్ క్యాండిల్. ఓకేనా. తర్వాత ఈ 915 క్యాండిల్ అనేది పైనుంచి కిందికి ఏర్పడడం వల్ల దీంట్లో ఎటువంటి మూమెంటం అనేది లేదు. మళ్ళీ కింది నుంచి సపోర్ట్ తీసుకుంది. అక్కడ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది అక్కడ, అప్పుడు ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకేనా. ఇది 125 రూపాయల నుంచి ఇది 35 రూపాయలు 30 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మీరు పి చూడండి, సి అనేది 130 పాయింట్ల గ్యాప్ అప్లో ఏర్పడడం వల్ల ఈ పి అనేది గ్యాప్ డౌన్లో ఏర్పడి 915 క్యాండిల్ అనేది ఇటు చివర చూడండి, 915 క్యాండిల్ అనేది ఒకటి మాత్రం గ్రీన్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మొత్తం 0 దాకా రావడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, బుధవారం క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ హైలో ఏర్పడినట్లయితే అది 915 క్యాండిల్ అనేది గ్రీన్గానే ఉండాలి. రెడ్గా మారిందో అది మనకు నష్టం చేస్తుంది. మన మార్కెట్ మొత్తం మన డబ్బులు అనేటివి అన్నీ ప్రీమియమ్స్ అనేటివి కరిగిపోయి మన లాస్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోగలరని చెప్పి మనం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించి బిజినెస్ చేయండి. ఎప్పుడైనా సరే మన మార్కెట్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనం చూడవలసింది ఒకటే. మనం చూడవలసింది మన మార్కెట్లో మనం సక్సెస్ కావాలంటే ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు కిందకి వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు ఇట్లా హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇటువంటప్పుడు మనకు డబ్బులు వస్తాయి తప్ప ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఈ విధంగా కిందికి వచ్చినట్లయితే మనకు లాస్ తప్ప మనకు లాభాలు అంటే ఏం ఉండవు. ఈ విధంగా ఉండాలి మార్కెట్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే మన గురువారం రోజు మనకు అమౌంట్ పడే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఈ విధంగా గ్రీన్ దాని పక్కన ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా పక్కన ఏర్పడిందా, రాక్కొని పోయింది, ఇక్కడ ఏదైనా ఏది లేదు. ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఏర్పడింది. తర్వాత కిందికి వచ్చినా కూడా ఇక్కడ దీని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది చూడండి, ఇక్కడ రెడ్ ఉంది, గ్యాప్ డౌన్లో ఏర్పడింది. ఇక్కడ గ్రీన్ ఉంది, గ్యాప్ అప్లో ఏర్పడాలి. తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ సపోర్ట్ మళ్ళీ ఆ విధంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ పైన ఏర్పడింది. ఓకేనా. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ కింద ఏర్పడి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. అర్థందా. ఈ విధంగా ఉండాలి మార్కెట్ అనేది. మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మాత్రం వస్తాయి. ఈ విధంగా ఉంటే మాత్రం డబ్బులు అనేది పోతే మెయిన్గా ఇది గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసిన తర్వాత మీరు మార్కెట్ అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మన పని లాస్ అవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోగలరు. థ్యాంక్ యూ.